పులి చంపిన లేడీ నెత్తురు. నిటారు కొమ్మల చిటారు రెమ్మల్లో కంపల్లోని తీగల కొంపల్లో ఇంపుగా విరిసిన పూలను జుర్రి జీర్ణకోశపు ఆక్రోశాన్ని అల్లంతగా చల్లార్చుకొని అండంలోని పిండానికై అరల్లో దాచుకున్న ఆహారాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి దోచుకుంటున్న నీచ కృత్యానికి నివ్వెరపోతున్న తేనెటీగల గుండె నాళాల్లోంచి సాధనతో సమైక్యంతో పాతాళంలోని మట్టిని తోడి కట్టుకున్న కోటలో సునాయాసంగా వాసన ఏర్పరచుకున్న భుజంగ దౌర్జన్యానికి భంగపడ్డ పిపీలికల కను కొనుకుల్లోంచి గద్దెల్ని కాపాడుకోవడానికి ముద్రల విలువలు పెంచుకోవడానికి హక్కుల్ని ఆర్పివేస్తూ చేస్తున్న విషమ నర్తనానికి బలి అవుతున్న అమాయకుల శవాల చుంబిస్తున్న ఏహియా పెదాల ముద్రల్లోంచి చలికి వణికిపోతూ ఎండల్లో ఎండిపోతూ వానకు తడుచుకుంటూ పేర్మికై కూర్మికై ప్రళయంలో సైతం పెన్నిధై నిలుస్తున్న జాతి వక్షాల మీదుగా మానవతను గతంలోకి తోస్తూ కర్కశంగా సాగిపోతున్న అవమాన రథచక్రపు ఇనుప పట్టాల ఇరుకు సందుల్లోంచి జారి స్తంభించిన నదీ నదాల మార్గాల తమస్సుల్లోంచి తరస్సుతో రుధిర వాహిని తనను చేరుతున్న సాగరం నుంచి ఉదయిస్తున్న సూర్యుని రక్త కిరణాలు సోకి లేళ్లు ధైర్యాన్ని పుంజుకున్నాయి. పులులు భయంతో గింజుకుంటున్నాయి. రాజు. ఈ పుస్తకం చూస్తున్నారు కదా, లేడీ చంపిన పులినెత్తురు కవితా సంకలనం. ఈ పుస్తకంలోంచి పోయిటరీ చదివిన. దీని రైటర్ వచ్చేసి రాజు గారు. అసలు ఆ కవిరాజు పేరు రావడానికి ఏంటి, అసలు కారణం ఏంటి, దాని నేపథ్యం ఏంటి? నా సూర్యధ్వజం అనే పుస్తకం మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. నా ఒరిజినల్ పేరు ఎప్పుడు ఉండేది కాదు. ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఒక మీటింగ్ జరుగుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మీటింగ్. అందులో మా బ్రదర్, కజిన్ బ్రదరు అక్కడ రోజు కూర్చుండగా చిలుక, తుమ్మ చెట్టు మీద చిలుక కూస్తుంది. అలా చూడంగానే తెలియకుండానే నాకు ఏవో మాటలు వచ్చినాయి. తుమ్మ చెట్టు కొమ్మ మీద కమ్మని చిలుకమ్మ, రమ్మనిది తెమ్మనిది కమ్మని పదం ఇట్లా వచ్చింది. 50 ఏళ్ల క్రితము శ్రీశ్రీ గారు పులి చంపిన లేడీ నెత్తురు అని రాస్తే మీరు దానికి క్వైట్ ఆపోజిట్లా లేడీ చంపిన పులి నెత్తురు, లేడీని చంపిన పులి నెత్తురు అని ఒక పోయిటరీ రాశారు. దాని మీద పుస్తకం కూడా వేశారు ఆ పేరు మీద. అసలు ఆ నేపథ్యం ఏంటి సార్? కాస్ట్యూ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మనతో ప్రముఖ కవి పెన్మెచ్చ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయన కవిరాజుగా బాగా ఫేమస్. సో ఆయన ఈరోజు మన స్టూడియోలో వచ్చారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. దాదాపు ఆయన 1970-64 ఆ టైం నుంచి కవితలు రాసి ఎన్నో పుస్తకాలు తెచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
సార్ పెర్మెచ్చ సత్యనారాయణ నుంచి మీరు కవిరాజుగా బాగా కీర్తి గడించారు అనొచ్చు. మీ పుస్తకాలు కూడా చాలా మట్టుకు అట్లాగే వచ్చాయి. మిమ్మల్ని గుర్తించేవారు కూడా కవిరాజు అనే గుర్తిస్తారు. అసలు ఆ కవిరాజు పేరు రావడానికి ఏంటి అసలు కారణం ఏంటి, దాని నేపథ్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఐడిపిఎల్లో చేసేవాడిని. ఐడిపిఎల్లో దాదాపుగా 8 మంది రాజులు ఉండేవారు. అందరికీ పిఎస్ఎన్ రాజు, ఎన్ఎస్ రాజు ఇలాగా ఉండేవి పేర్లు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రత్యేకంగా నన్ను కవిరాజు అని పిలుస్తుండేవారు. మొత్తం కవిరాజు ఆఫీస్ దగ్గర నుంచి ప్రతివాళ్ళు కూడా కవిరాజు, మొత్తం ఐడిపిఎల్ అంతా కూడా కవిరాజు అయిపోయింది. అంటే సార్ అప్పుడు కవిరాజు అంటే ఇప్పుడు మీరు ఏదో రాస్తున్నారు అని వాళ్ళకి తెలుస్తేనే కదా. తెలుసా వాళ్ళకి? తెలుసు. ఏదో రాస్తున్నాడు కాబట్టి కవిరాజు అంటే రాయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నా సూర్యధ్వజం అనే పుస్తకం మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. పెద్ద పెద్ద నారాయణ రెడ్డి గారు లాంటి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన మేనేజ్మెంట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసినప్పుడు మొత్తం ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అంతా వచ్చారు ఆ ఫంక్షన్కి. అక్కడ చూసిన తర్వాత అందరూ ఈ కవిత్వం రాస్తారు కాబట్టి ఇంకంతా కవిరాజు అని మొదలుపెట్టారు. ఆఫీసర్లు కూడా కవిరాజు అనేవారు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, సత్యనారాయణ గారు కావాలండి అని. నెయ్యి అయిపోయి అన్నాడు. అంటే కోయిన ఏంటి, పిఎస్ఎన్ రాజు కావాలన్నాడు. అదే పిఎస్ఎన్ రాజు కోయిన అయ్యి అన్నాడు. అప్పుడు ఇంకో ఆఫీసర్ అన్నాడు, అరే నయ్య అప్పుడు కవిరాజు అయి సాబ్ అన్నాడు. ఐసా అదే బొలా అన్నాడు. ఎట్లాగా మొత్తం అందరికీ కూడా కవిరాజు అంటే కానీ ఎవరికి తెలియలేదు. మొత్తం నేను ఉండే చోటు కూడా కుక్కడపల్లి అంతా కూడా అదే, అందరు కవిరాజు అనే పిలుస్తారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు పెర్మెచ్చ సత్యనారాయణ రాజు అని మీ పేరు ఒరిజినల్ నేమ్, ఇదేమో కలం పేరు అనుకోండి. అప్పుడు కొందరు బాధ ఉంటుంది, అరే నన్ను నా ఒరిజినల్ నేమ్తోనే గుర్తిస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడైనా? అసలు ఎవరికి నా ఒరిజినల్ పేరు ఎప్పుడు ఉండేది కాదు. నేను కొత్తగా ఫ్యాక్టరీలో చేరినప్పుడు పిఎస్ఎన్ రాజు అనేవారు. ఇక్కడ చాలామంది పేర్లు ఏం చేస్తారంటే షార్ట్ కట్లో పిలుస్తుంటారు, పిఎస్ఎన్ రాజు అని. ఆ విధంగా ఆ పేరు మీద ఎప్పుడు వ్యామోహం ఉండేది కాదు. సత్యనారాయణ రాజు అని కూడా పిలిచేవారు కాదు. దాని చేత ఒక అలవాటు అయిపోయింది. సత్యనారాయణ రాజు అని పిలిచేవాడు ఎవరు లేరు. ఒక రోజున మా సిస్టర్ వచ్చింది సత్యనారాయణ రాజు కావాలని కాలనీకి. సత్యనారాయణ రాజు కాలనీలో ఎవరు లేరండి అండి. అంటే మొత్తం కాలనీ అంతా తిరిగేస్తుంది ఆవిడ. తర్వాత ఒక ఆమె ఎవరో చూసి అండి కవిరాజు గారు కావాలంటే అవునమ్మా కవిరాజు గారు, అయితే అదే ఇల్లండి పక్కిళ్ళే. అట్లాగా ఎవరికి తెలియట్లేదు ఎవరికి. ఆ విధంగా అయిపోయింది. దాంతో ఇంకా కవిరాజు అనే పేరే ఇది అయిపోయింది. తర్వాత మొదట్లో నేను రాజు అనే పేరుతో రాసేవాడిని. చాలా పుస్తకాలు రాజు అనే ఉండేది. రాజు అని రాయడానికి కారణం ఏంటంటే, నా కవితలు అన్నీ రాజు అనే పేరుతో పత్రికల్లో వచ్చేవి. అప్పటికి చాలా చాలా కవితలు రాజు అనే. ఏ పత్రిక? ఆంధ్రప్రభ. అప్పట్లో నన్ను బాగా ఆదరించింది ఆంధ్రప్రభ. చాలా దినపత్రిక, వీక్లీ మ్యాగజైన్లో వచ్చేది. ఇది ఎంత ఎంకరేజ్ చేసేవారంటే, నేను అక్కడ ఎల్లోరా ఉండేవారు. ఒకరోజు నేను ఈ కోటిలో ఒక భవనం ఉంది, ఒక ఆఫీస్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఒక మీటింగ్ జరుగుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ మీటింగ్. అందరూ మా కజిన్ బ్రదరు మెంబరు. నాకు ఉత్తరం రాసాడు, నేను కలుస్తాను కోటిలో అక్కడ రమ్మని. సరే నేను కూర్చున్నా. వెనక నుంచి ఒక ఆయన వచ్చి, ఏమంటే ఇక్కడ రాజు అనే ఒక అబ్బాయి ఉండాలి, ఇక్కడ ఏమైనా ఉన్నాడా అని అడగడం మొదలుపెట్టాడు. అరే ఎదురుగా కూర్చున్నారంటే అప్పుడు నా దగ్గరికి వచ్చి, నేను ఎల్లోరా అని ఆంధ్రప్రభ ఎడిటర్ని వీక్లీకి. ఆంధ్రప్రభ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది, నువ్వు రాయటం లేదు పంపట్లేదు అంటున్నాడు. నేను తక్కువ రాస్తానండి. నేను తక్కువ ఎందుకు రాస్తామన్నాడు. ఇవి అనేక పత్రికలు ఉన్నాయండి, ఒక్కో పత్రిక ఒక్కో స్టైల్ కావాలి, నాది ఒకటే స్టైలు అన్న. నీ కవితలు నేను వేస్తా, ప్రతిరోజు నీ ఎప్పుడు వచ్చినా సరే నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను వేస్తాను అనేవాడు ఆయన. ఆ విధంగా ఎప్పుడు పత్రికలన్నీ అందులోనే వచ్చేవి. తర్వాత కొన్ని మాత్రం ఆంధ్రజ్యోతిలో ఒకటో రెండో వచ్చినాయి. తర్వాత రాఘవయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒక మ్యాగజైన్ నడిపించేవాడు. అందులో 4-5 పోయమ్స్ వచ్చినాయి. జ్యోతి మంత్రి. సార్ మీరు ఇన్ని పోయమ్స్ రాశారు, ఇన్ని పుస్తకాలు వేశారు కదా, దానికి ఒక ప్రేరణ ఉంటుంది, ఒక హుక్ పాయింట్ ఉంటుంది. అది ఎక్కడ పొందిరు మీరు అసలు? రాసిన పుస్తకాలు వేసుకోవడం తప్ప నాకేం తెలియదు. అంటే మీరు కవితం రాయడానికి ఒక ప్రేరణ ఉంటుంది కదా సార్, నేను కవితం రాయాలి. దీనికి కారణం ఏం లేదు. ఫస్ట్ టైం మీరు ప్రేరణ అంటే అక్కడ నేను ఉద్యోగం కోసం వెతికేటప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉద్యోగ అన్వేషణలో ఉండగా నేను సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తిరుగుతున్నప్పుడు
ఒక ఆయన నాకు ఉద్యోగం ఇస్తానని చెప్పి రోజు రమ్మనేవాడు. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 19 years. 19 years. నేను ఎప్పుడు వెళ్ళినా అతను ఉండేవాడు కాదు. వచ్చి ఎదురుగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎదురుగా కూర్చునేవాడిని, పెద్ద లాన్ ఉంటే. అక్కడ రోజు కూర్చుండగా చిలుక, తుమ్మ చెట్టు మీద చిలుక కూస్తుంది. అలా చూడంగానే తెలియకుండానే నాకు ఏవో మాటలు వచ్చినాయి. తుమ్మ చెట్టు కొమ్మ మీద కమ్మని చిలుకమ్మ రమ్మనిది తెమ్మనిది కమ్మని పదం ఇట్లా వచ్చింది. బాగానే ఉంది కదా అని రోజు ఒకటి వస్తుండేవి. అంటే అక్కడికి వెళ్ళి ఆ తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు రాసేవాడు? రోజు ఒకటో రెండో వచ్చేవాడి అనమాట. ఇవన్నీ మా బ్రదర్ వాళ్ళ ఆఫీస్ ఇంట్లో పెట్టేవాడిని, పేపర్లు పెట్టేవాడు. పేపర్లో పెడితే మా మా వాళ్ళు నాటకాలు ఇస్తేవారు. సరత్న సంస్కృత సంఘం అని ఒకటి ఉండేది సరత్న. అక్కడికి నటులు వచ్చేవారు. ఒక రోజున ఈ కాగితాలు చూసి ఒక అతను అన్నాడు, మీ వాడేదో కవిత్వం రాస్తున్నట్టున్నాడు, మనకి ఆయన పనికొస్తాడు ఎవరు చూడు అన్నాడు. చూడంటే చదివాడు. చదివిన తర్వాత అడిగాడు, ఏదో నీకు శ్రీశ్రీ తెలుసా అని. తెలుసన్నా. ఎట్లా తెలుసు? సినిమా పాటలు మాటలు రాస్తారు కదా అన్నాడు. సినిమా మాటలు అది కాదు, అసలు శ్రీశ్రీ అంటే ఇది అని చెప్పి మహాప్రస్థానం ఇచ్చాడు నాకు మహాప్రస్థానం చాలా నచ్చింది. అంతవరకు మీరు అసలు అంటే సాహిత్యం అంటే ఏం చదవలేదు? కథలు కానీ నవల ఏమీ చదవలేదు, కవిత్వ కానీ ఏం చదవలేదు. కానీ నేను చదివిందల్లా ప్రబంధాలు. మా తెలుగు మాస్టర్ నన్ను ఇంట్రెస్ట్గా నాలో తెలుగులో ప్రవేశం ఉందని, ఇష్టంగా ఉన్నానని చెప్పి మా తెలుగు మాస్టర్ ప్రబంధాలు ఇప్పి చదివించారు. ఆ ప్రబంధాలు అట్లా చదివి మీరు అట్లా ప్రకృతిలోకి వచ్చి ఆ తుమ్మ చెట్టును చూసి అట్లా ఇన్స్పిరేషన్ అయ్యి అట్లా రాస్తుంటే అప్పుడు మీకు వచన కవిత్వం అనేది తెలియదు నాకు. వచన కవిత్వం శ్రీశ్రీ గారి పుస్తకంతో ముందుగా మీరు నేను వచన కవిత అంటారని కానీ కవిత అంటారని నాకు తెలియదు. మహాప్రస్థానం చదివిన తర్వాత మహాప్రస్థానం పక్కీలో 1 పోయమ్స్ రాశాను. అంటే మిమ్మల్ని ఏమనొచ్చు అంటే జన్మత కవి అనొచ్చు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా నాయనమ్మలో కవిత్వం రాసేవారు. అలానే మా పెదనాన్నగారు, మా నాన్నగారి తోడలుడు, వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. అది కాక మా మదరును వాళ్ళ వైఫ్ అక్క చెల్లెళ్ళు. ఆయన పేరు తెలుగురాజు గారు, పెన్వెస్ పండిత్ సత్యనారాయణరాజు. ఆయన ఒరిస్సా ఆస్థాన కవిగా ఉండేవారు. జైపూర్ ఆస్థాన కవిగా ఉండేవారు ఆయన. ఆ విధంగా అక్కడి నుంచి వచ్చి ఉండాలి తప్ప నాకు నేపథ్యం ఏం లేదు. ఫ్యామిలీ నుంచి వచ్చింది, సహజంగా వచ్చింది. అప్పుడు సార్ మీరు ఫస్ట్ అట్లా రాసి పెట్టుకున్నారు, శ్రీశ్రీ కవిత్వం చదువుతున్నారు, పత్రికలకు పంపాలని ఎవరో ఐడియా ఇచ్చుంటారు కదా. అట్లా పత్రికలకు పంపేవాడిని కదా, నేను రాసుకుని పెట్టుకునేవాడిని. అయితే అక్కడ మా మీటింగ్లో సాహిత్య సభలు జరుగుతుండేవి మా కాలనీలో. జరిగినప్పుడు ఒక పాలకోడేటి సత్యనారాయణరావు అని ఒకరు ఉండేవాడు, కుర్రాడప్పుడు. ఆయన ఎంఏ చదువుతున్నాడు. మా ఈ కార్యక్రమాలకు వస్తూ ఉండేవాడు, ఈ లిటరీ కార్యక్రమాలకి. నా కవితలు వినేవాడు. వచ్చి మధ్యలో అడుగుతుండేవాడు, ఆయన రాశారని చూపించేవాడిని. ఇది చెప్పమనేవాడు, నేను నోటికి చెప్పేసేవాడిని. ఆయన ఊతిమాట తిట్టాడు. ఏం చేస్తావు, రాసుకుని పెట్టుకున్నా తిట్టాడు. అక్కడి నుంచి అతను పంపడం మొదలుపెట్టాడు. ఆయన పంపాడు, నేను ఎప్పుడు పంపేవాడిని కాదు. ఆయన పంపేవాడు. పంపిన తర్వాత ఆ పుస్తకం వచ్చిన తర్వాత నాకు చూపించేవాడు అతను. అదే నా అంతటి నేను పంపేవాడిని కాదు. అలాగే పిఎస్ శ్రీసుభాకరు, ఆయన కూడా ఎంకరేజ్ చేసేవాడు. అలాగే పిఎస్ నారాయణ గారు. అప్పట్లో 5 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఉండేవి. ఆ రెమ్యునరేషన్ మీరు ఎట్లా భావించేవాళ్ళు? పుస్తకాలు కొనుక్కునేవాడిని నేను అంతే. అండ్ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కూడా చదవడం జరిగేది. ఆల్ ఇండియా రేడియో నెమ్మది 50 రూపాయల నుంచి 30 నుంచి 50 నుంచి 100 రూపాయలు ఇచ్చేవారు. వాటన్నిటితో పుస్తకాలు కొనుక్కునేవాడిని, లైబ్రరీ పెట్టుకోవాలండి. ఆ డబ్బుని నేను ఇప్పుడు వాడుకునేవాడిని కాదు. సార్ చాలామంది కవులు కానీ రచయితలు కానీ సినిమాల్లో కానీ చందమామ మీద ఎక్కువ రాస్తారు. పండు వెన్నెలని ఇంకేదో అట్లా చాలా పొగుడుతూ అందంగా రాస్తుంటారు. మీరు సూర్యుడి మీద రాశారు. సూర్యుడి మీద మీ దాదాపు 7-8 పుస్తకాలు చేస్తున్నారు. మీ పోయిటరీ కూడా 7 కిరణాలు కదా, 7 పుస్తకాలు. సూర్యుడి నుంచి మీరు ప్రేరణ పొందడానికి అసలు రీజన్ ఏంటి? నాకు రీజన్ ఏం లేదు. ఇప్పుడు నేను అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత ఎక్కడ సార్? సనత్ నగర్, సంగీత్ నగర్ కట్టుకున్న తర్వాత ఈ పాలకోడి సత్యనారాయణరావు, పిఎస్ నారాయణ గారు, శ్రీశోభ గారు దాంతో ఏంటంటే ప్రతి నెల ఆదివారం నాడు ఎక్కడో ఫస్ట్ ఆదివారం నాడు ఎక్కడో కలవాలని, ఒకరింట్లో కలవాలి. ప్రతివాడు కవిత కానీ కథ కానీ వ్యాసం కానీ తప్పనిసరిగా చదవాలి. చదవకపోతే 5 రూపాయలు ఫైన్. ఫస్ట్ మా ఇంట్లోనే కలిసాం.
ఆ రోజు నా కవిత రావాలి, నాకేం తెలియట్లేదు, డ్యూటీలో ఉన్నాను, నా దగ్గర కవిత లేదు, ఏం చేయాలో మర్చిపోవట్లేదు, పాలిపోవట్లేదు, ఫ్యాక్టరీలో తిరుగుతున్నాను, ఎక్కడో ఏదో టైంలో వస్తుందేమో అనుకున్నా రావట్లేదు. టైం అయిపోయింది, 1 o'clock కల్లా డ్యూటీ టైం అయిపోతుంది. ఇట్లా నిలబడ్డాను, ఎదురుగా స్టూల్ పట్టుకుని ఇట్లా నిలబడ్డాను. అనుకోకుండా సడన్గా ఒక కవిత వచ్చింది. నా రక్తం గంధం తీసి తూర్పు మిత్రుడి ముఖాన్ని కూర్చాను. అది మొదలైంది. అది కూర్చున్నాక ఆసుగా వచ్చింది. నా రక్తం గంధం తీసి తూర్పు మిత్రుడి ముఖాన్ని పూశాను. ఎర్రగా నవ్వాడు. ఆ నవ్వు జ్వాలలై నలుదిక్కులా వ్యాపిస్తోంది. విర్రవీగుతున్న చీకటి విభ్రాంతి చెందింది. విస్తరిస్తున్న అగ్ని వెదజల్లే వేదసారాన్ని నా కళ నిండా నింపుకున్నాను అని అది పోయం స్టార్ట్ అయింది. అలా వచ్చింది పోయం అయిపోయింది అనుకున్నాను. డ్యూటీకి వెళ్ళిపోయినా. అట్లా మొదలైంది, సూర్యుడితోటి మొదలైంది. అట్లా సూర్యుడితో స్టార్ట్ అయ్యి అంటే దాదాపుగా నాకు తెలియకుండానే ప్రతి బుక్లోనూ సూర్యుని ప్రస్తావన ఉండకుండా పోయం ఉండదు. నాకు తెలియదు అందులో ఉంటుందని. అప్పుడు దీనికి ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు మొదట సంకలనానికి శ్రీశుభ నేను కలిసి బజారంతా తిరిగి వస్తుండగా సూర్య రథం పేరు పెడదాం అన్నాడు. కానీ అందులో ఆ టైటిల్ తోటి సూర్య రథం అనే పేరుతోటి కవిత ఉంది. అందులో 4-5 పోయమ్స్ ఉన్నాయి సూర్యుడితోటి. ఆ తర్వాత ఆ విధంగా పుస్తకం సూర్య రథం అయింది. నెక్స్ట్ పుస్తకాన్ని సూర్య ధ్వజం పెట్టాము. 3వ పుస్తకాన్ని ఫిలసాఫికల్ బుక్, అది సూర్య కఠారి అని. అదొక నిద్రలో వచ్చిన పోయమ్స్ అవి. నేను తెల్లారగట్ల 5 గంటలు 3 గంటలకు లేచి ఆ టైము పోయమ్స్ వచ్చేవి. అవన్నీ కలిపి ఒక బుక్ వేస్తాను. దాని పేరు సూర్య కఠారి అని. సూర్య రథం అయింది, సూర్య ధ్వజం అయింది. దీనికి ఏం పేరు పెడదాం అనుకునేటప్పటికి ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎవరో ఒక కిరీటం చేయించాడు. 40 కిలోలతో దేనితోటాను. దానిలో ఉదయం పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆయనకున్న ఆభరణాల పేర్లు అని. నేను ఆభరణాల పేర్లు అందులో సూర్య కఠారి అనే పేరుంది. అట్లా ఒక ఆభరణం పేరు అదే కఠారి అనేది కార్వేట రాజులు ఒక ఆయన బహుకరించారు వెంకటేశ్వర స్వామికి. పేరు బాగుందని సూర్య కఠారి అని పెట్టారు. తర్వాత సూర్యాంశువులు సెటైర్ కలిపోయామ్స్, సెటైర్ వ్యంగ్యం పోయమ్స్ అంటే సూర్యాంశువులు అని పేరు పెట్టారు. తర్వాత ప్రకృతి మీద. అదే సార్, ఇప్పుడు అదే క్వశ్చన్ మీది. సూర్యపుత్రి. ఇప్పుడు మీరేంటంటే సూర్యుడి నుంచి తర్వాత ప్రకృతి వైపు మళ్ళీండ్రు. అదెందుకు సార్ అట్లా? మళ్ళీ అన్నింటిలోనూ కూడా ప్రకృతి ఉంటుంది. నా కవితల్లో ప్రకృతి ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, ఇవన్నీ 3 ఉంటాయి. దైవం ఉంటుంది. ఇవన్నీ ప్రతి పోయంలో ఉంటాయి. ఎక్కడ ఏదో ప్రతి పోయంలో కూడా ప్రస్తావన ఉంటుంది. తర్వాత ఏమైంది, అప్పటి వరకు సూర్య రథం అని పెట్టాం, సూర్య ధ్వజం అని పెట్టాం, సూర్య కఠారి వచ్చేసరికి ఫిలసాఫికల్ ఇది వచ్చింది. ఓన్లీ కంప్లీట్ గా ఫిలాసఫీనే ఉంటుంది. తర్వాత సూర్యపుత్రి అని ప్రకృతికి సంబంధించినవి. అది సెపరేట్ గా సూర్యపుత్రి అని పెట్టింది. దానికి సూర్యపుత్రి అంటే ప్రకృతి. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు బాధిత పక్షం రాశారు, మీరు కవిత్రం ప్రకృతి గురించి రాశారు, ఇప్పుడు దైవం కూడా అంటున్నారు. దైవంలో కూడా మీరు కృష్ణ పక్షం గురించి ఎక్కువ రాశారు. అది కృష్ణుడు అనేది నాకు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఇష్టం. నాకు కృష్ణుడు అంటే తెలియదు, నాకు దేవుడు అని తెలియదు. కృష్ణుడు దేవుడిగా నేను అనుకోను. ఇప్పుడు ఫ్రెండ్ అంటుంటాను, ఏరా అంటుంటాను, వాడు బచ్చగాడు అంటుంటా, మా బచ్చగాడు అంటుంటాను. కానీ భక్తులు అనేవాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను దేవుడిని ఇట్లా అంటున్నాడని. నీకు దేవుడు కాదు, నాకు దేవుడుగా ఫ్రెండ్ అంటుంటా. నాకు దేవుడు అనేది నీ రూపం టోటల్ గా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీ రూపం శూన్యంలో ఉన్నాడు. నీ రూపం అంటే శూన్యం. శూన్యం అంటే భగవంతుడు. ఆ పేరుతో నీరూపం అని పేరు పెట్టాను. అందుకని నాకు ప్రత్యేకంగా దేవుడని వీడని కృష్ణుడిని ఎప్పుడు దేవుడుగా చూడలేదు, ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఎందుకంటే చాలా నా కళల్లో వస్తుంటాడు. కళల్లో మేము ఎదురు మాట్లాడుకుంటుంటాం. దాన్నే నందనందన పేరుతో వేసాను, నందనందనం. అవి చాలా సరదాగా మేము కబుర్లు చెప్పుకోవడం, ఎలా పొలాలు ఇట్లాగే ఉంటుంది. అంత అనుకూలంగా ఉంటాయి అనమాట. అది నందనందనం అనేది. అది మొత్తం మీరు పోయిటే రాశారు. ఎప్పుడు కథ రాయాలని అనిపించలేదు అసలు? నేను చిన్నతనంలో కథ రాశాను. ఎడారి వృక్షము అని కథ రాశాను. చందమామ కథలా ఉంటుంది. ఎడారిలో పోతుంటే చెట్టు ఉంటుంది. ఈ చెట్టు ఎందుకు ఉంది అంటే దాని మీద రాజుగారి వాడు వేయించి ఇట్లాగా తెలియకుండా కథ రాశాను. ఆ తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత నేను భీమవరం కాలేజీలో చదివే రోజుల్లో యువకులం కదా, ప్రేమ కవితలు ఏదో రాశాను. ఆ ప్రేమ కథ వర్షించని మేఘం అని ఆ 2 రాశాను. తర్వాత నేను రాయలేదు. ఈ తర్వాత కొంతకాలానికి శ్రీశుభ, పిఎస్ నారాయణ మేమంతా కథకులవాళ్ళు, మేమంతా కలిసి ఉండేవాళ్ళు. నాతో కథ రాయించడానికి శ్రీశుభ గారు ఇప్పుడు రాజా కవిరాయి కథరాయి అనేవాడు. కథ రాయాలంటే చాలా పెద్ద కష్టం. పాత్రలు తీసుకోవాలి, సీన్ ఉంటుంది, క్రియేషన్, ఇదంతా తెలియదు. నేను రాయలేనని అనేవాడిని. కానీ ఆజాద్తో పరిచయం అయిన తర్వాత, చంద్రశేఖర్ ఆజాద్
చంద్రశేఖర్ ఆజాద్ నేను మన సంగీత నాయకులు ఉండేవాళ్ళం. ఆయన 1999లో సంగీత నాయకులు వచ్చాడు. ఆ సంగీత నాయకులు ఉండగా కలిసేవాళ్ళం రెగ్యులర్గా. ఆయన నన్ను చాలా కాలం సతాయించేవాడు, కథ రాయండి అని. నేను రాయలేదు. తర్వాత ఒక్కసారి ఆయన పట్టు వదలలేదు, ఒక కథ రాశాను. దాని పేరు పెద్ద బాల శిక్ష పేరు కూడా అజాద్ పెట్టాడు. పత్రికలు వచ్చాయి సార్? పత్రిక అది ఈనాడు పత్రిక ఉంది కదా, ఈనాడు చతుర విపుల ఉన్నాయి. విపుల్లో వచ్చింది అది. తర్వాత చిన్న బాల శిక్ష, ఆ పేరు కూడా అజాద్ గారే పెట్టాడు. ఇది జాగృతిలో వచ్చింది. మనం పోటీలు కానీ రాస్తే సాధారణ ప్రచురణగా వచ్చింది. తర్వాత లేటెస్ట్గా అంటే ఒక ఏడాది అయి ఉంటుంది, అది ప్రబంధం. కథ పేరు ప్రబంధం. అంటే ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా రాసిన కథ మీరు పోయిటరీ కూడా అంటే ఇంత గ్యాప్ ఇచ్చిరా సార్? ఈ మధ్య రాసిరా పోయిటరీ ఏమన్నా? రాస్తున్నాను. ఇంకా ఆఖరి పుస్తకం ఒకటి ఉంది, దాని పేరు సూర్యాస్తమయం అని పెట్టాను. అందరికి కోపంగా ఉన్నది, ఆ పేరు పెట్టొద్దు, ఏదో అమంగళంగా ఉందని. పుట్టిన తర్వాత పోవడం కూడా ఉంటుంది, ఉదయించిన తర్వాత అస్తమించడం ఉంటుంది కదా. అయినా సరే నేను అదే పేరు పెట్టి ప్రచురించాలనుకుంటున్నాను. బహుశా 2-3 నెలల్లో అది కూడా వస్తుంది. దాంతో సూర్యాస్తమయం అయిపోతుంది. ఇంత సెంటిమెంట్గా ఉండక్కర్లేదు. పుట్టుకని మంగళప్రదంగా స్వీకరించిన వాడిని మృత్యువుని మంగళ వాయిద్యాలతో ఆహ్వానిస్తున్నాను. మృత్యు అంటే తేవడం కాదు, మృత్యు అంటే మజిలీ మార్చుకోవడమే కదా. మజిలీ మార్చుకోవడం అంటే మరో దేహంతో మనుగడ సాగించడమే కదా. నక్షత్ర మండలాలు నిక్షిప్తమైన మస్తిష్కం మహిమాన్విత పీఠిక, ఈ సుందర దేవవాటిక మార్మిక మహాకావ్యానికి పీఠిక అని ఒక పోయంలో వచ్చింది. పుట్టిన తర్వాత పుట్టడం ఎంత పవిత్రమైందో మరణించడం కూడా అంతే పవిత్రమైంది. అది నా కాన్సెప్ట్ అని ఎవరు అంగీకరించరు. అది అమంగళం ఎట్లా అనకూడదు అంటుంటారు. అమంగళం సత్యం కదా అని అంటారు. నవల ప్రక్రియ వైపు ఏమైనా అడుగులు ఆ వైపు ఏమైనా ఆలోచించరా సార్? అది చాలా పెద్ద, నేను యాక్చువల్గా ఒక నవల రాద్దాం అనుకున్నా. మా పెద్దమ్మ గారి జీవితం మీద ఒక నవల రాద్దాం అనుకున్నా. ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్న చంద్రశేఖర్ ఆజాద్ సార్ ఎన్నో నవలు రాశారు. మరి ఆయన ముందు కథల వరకే పడ్డాడు. ఆయన నిజంగా ఇంకో 10 కథలు రాస్తే నవల రాయమని వాడేమో. ఎందుకంటే అజాద్ ఏంటంటే ఏమాత్రం శక్తి ఉన్నా వాటితో కథలు రాయించడం, ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే మార్పించడము, దాన్ని షార్ప్నెస్ తీసుకురావడము అట్లా చేస్తుంటాడు ఆయన. అనేక మంది ఆయన ప్రేరణతోటి రచయితలు అయ్యారు. అట్లాగే నాతో 3 కథలు రాయించాడు ఆయన. ఇప్పుడు రచయితలు ఏమంటారంటే ఏముంది ఇట్లా వెళ్తే సమాజంలో తిరుగుతుంటే ఏదో ఒక జీవితం కనిపిస్తుంది, దాని జీవితాన్ని మనం అక్షరాల్లో పంపితే అయిపోయింది, కథ అయిపోయింది. కానీ కవిత్వం అట్లా కాదు, ఈ లోపల నుంచి రావాలి, దీనికి చాలా ఆలోచించాలి అనే రచయితలు ఉన్నారు. ఇప్పుడు కవులేమో మీలాగా అనేవాళ్ళు. కవిత్వం కూడా కవి కూడా నిత్యం సాధనలోనే ఉంటాడు. ఒక 2 అక్షరాలు వచ్చినాయి, 2 పదాలు వచ్చినాయంటే పెద్ద సాధన ఉంటుంది కనుక. ఆ పెద్ద సాధన ఒక్కసారి 4 లైన్ల రూపంలో వస్తుంది. అది దానికి కూడా వెనక సాధన ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఇది కథ అంటే ఇది వరకు మీరు చెప్పినట్టుగా సమాజాన్ని చూడడము, దాని మీద చాలా విషయాలు ఉంటాయి. నేను సమాజంలో ఎక్కువ తిరగలేను. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను, ప్రకృతిలో ఉంటాను. సాధారణంగా ప్రకృతిలో ఉంటాను. మా ఇంటి దగ్గర కూడా చెట్లు ఉంటాయి, పెట్లు వస్తుంటాయి, చిలకలు వస్తుంటాయి. పెద్ద ముడిసరుకు నాకు చూడంగానే ఒక తెలియకుండానే వస్తుంటాయి పదాలు. కథ అట్లా కాదు కదా. సమాజం చాలా స్టడీ చేయాలి, పాత్రలు స్టడీ చేయాలి, ఒక్కొక్క వ్యక్తిని స్టడీ చేయాలి. నాకంత ఓపిక స్టడీ చేయడం. మరి ఇంత కవిత్వం రాసిరు కదా సార్, కవిరాజు అనేతోని బాగా ఫేమస్ అయ్యారు కదా, సినిమాల వైపు ఏమైనా అవకాశాలు వచ్చినాయి? లేదు. పాటలు రాయడం కష్టం. పాటలు రాసేవాడు పోయితే రాయలేరు. పాటల స్టైల్ వేరు. మీకు బాగా పేరు వచ్చిన పుస్తకం అంటే ఏం చెప్తారు సార్? మీరు ఇన్ని రాశారు కదా. సూర్య కఠారి మీకు బాగా పేరు. అది వెంకటేశ్వర స్వామి ఖడ్గం పేరు. అయితే ఆ సూర్య కఠారిని వడలి మండేశ్వరరావు గారిని ఒక మహాపండితుడైన, ఇంగ్లీష్లోను తెలుగులోను చాలా పెద్ద ఫేమస్ రచయితలు కూడా, కవి కూడాను. ఆయన చదివి నాకు రోజు ఫోన్ చేశారు, ఈ సూర్య కఠారి నేను ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తానండి, ఇక్కడ ఉంటుంది అది. ఆయనంతటా ఆయనే చేసినప్పుడు, అందుకంటే ఏం కావాలి మనకి, పెద్ద ఆయన మంచి సార్. యాక్చువల్గా అంతకుముందు వాకాటి పాండురంగారావు గారు, ఆయన ఈనాడు గ్రూప్ వాళ్ళది ఏపీ టైమ్స్ అని ఒక పత్రిక వచ్చేది, దానికి కల్చరల్ ఎడిటర్గా ఉండేవారు ఆయన. అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే తెలుగువాడని
ఇంగ్లీష్ కవులకు ఇంగ్లీష్ రీడర్స్కి పరిచయం చేయాలని కోరిక వచ్చింది ఆయనకి. సరే అనువాదం చేసేవాళ్ళు ఎవరున్నారా అని ఆలోచిస్తే వడాలి మండేశ్వర గారు కనిపించారు ఆయనకి. సరే ఆయనకి ఇచ్చారు కొన్ని పోయమ్స్ మాంద్రవ్యను చేస్తే అందులో పోయం చాలా బాగా చేశాడు. ఎట్లా అంటే అదే ఒరిజినల్ అన్నంత బాగుంది. అవును, ఇప్పుడు నేను సుమనశ్రీ గారితో చెప్పాను, ఏమండి చాలా బాగా రాశారు, ఒకసారి వెళ్ళి ఆయన్ని సూర్యకఠారి అనువాదం చేయమని అడుగుదామా అన్నాను. అనుకున్నాం ఆవేళ ఫ్రైడే మధ్యాహ్నం అనుకున్నాం. ఆయన అన్నాడు ఆదివారం వెళదామని అన్నాడు. కానీ ఆ ఫ్రైడే ఈవినింగ్ 6 గంటలకు ఈయన ఫోన్ చేశాడు నాకు. ఇంకా మేము వెళ్ళాలనుకున్నదే ఆయన ఫోన్ చేశారు, రాజుగారు మీరు అనుమతిస్తే నేను సూర్యకఠారి అనుమతిస్తానండి. నేను చాలా సంతోషం అండి, మేము వద్దాం అనుకుంటామంటే ఎందుకు రావడం, ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తారని అడిగాడు. ఇచ్చాను. ఆ విధంగా ఆయన సూర్యకఠారి అనువాదం చేశాడు ఆయన. ఒకటి హిందీలో కూడా వచ్చినట్టుంది కదా సార్? హిందీలో డాక్టర్ రంగయ్య గారు అని ఉన్నారు. డాక్టర్ రంగయ్య మా ఫ్రెండ్ ఎప్పుడు ఒక ఆయన అనంతాచార్య గారు అని ఆయన కలిసినప్పుడు ఈ సూర్యకఠారి ఆయన చూపించట. చూపిస్తే ఏమంటే ఇది అనువాదం చేయడానికి రాజుగారు పర్మిషన్ ఇస్తారని అడిగాడు. అడగండి ఇస్తారన్నాడంట. అప్పుడు ఆయన రంగయ్య గారు ఫోన్ చేశారు, మీరు పర్మిషన్ ఇస్తే సూర్యకఠారి నేను అనువాదం చేస్తానండి. హిందీలో చేశారు ఆయన. ఏంటి ఆయన రెమ్యునరేషన్ కూడా ఏం తీసుకోలేదు. ఆ తర్వాత ఇంకొక 4 పుస్తకాలు వచ్చిన ప్రతి పుస్తకం ఆయన అనువాదం చేసేవారు. అన్నీ పబ్లిష్ అయ్యి హిందీ ఇంకా ఇతర భాషల్లోకి. ఇంకేం లేదు సార్. 50 ఏళ్ల క్రితము శ్రీశ్రీ గారు పులి చంపిన లేడీ నెత్తురు అని రాస్తే మీరు దానికి క్వైట్ ఆపోజిట్లా లేడీని చంపిన పులి రక్తం అని, లేడీ చంపిన పులి నెత్తురు, లేడీని చంపిన పులి నెత్తురు అని ఒక పోయిటరీ రాశారు. దాని మీద పుస్తకం కూడా వేశారు ఆ పేరు మీద. అసలు ఆ నేపథ్యం ఏంటి సార్? అది మేము అప్పుడే కొత్తగా కవిత్వం రాస్తున్న నేపథ్యంలో భాస్కరరావు గారు ఒక ఆయన ఉండేవారు, ఎస్ భాస్కరరావు అని. ఆయన వామపక్షీయుడైన. అప్పటికే నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి కూడా వాళ్ళకి. అది మాకు అప్పుడప్పుడు చూపించేవాడు, మాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఈ కమ్యూనిజం వైపు మాకు ఏం తెలియదు. నాకు ఒకసారి ఒక ఆయన అడిగాడు, నువ్వు అరసమా బిరసమా అని. ఏం కవిత్వం తప్ప నాకు ఇంకేం తెలియదండి అన్న. అంటే అరసం ఒకటి ఉంది, విరసం ఒకటి, అభ్యుదయ సంఘం, విప్లవ రచయితల సంఘం. నేను దేనిలో మెంబర్ని కాదు, నాకు అసలు వాళ్ళతో సంబంధాలు లేవు, ఊరికే ప్రకృతి గురించి ఈ కవిత్వం రాసుకోవడమే అన్నారు. అయితే అప్పుడు ఈ భాస్కరరావు గారు అన్నారు, వచ్చాడు. మేమంతా ఒకే ఆఫీస్లో ఉండేవాళ్ళం. రాజుగారు మీ నెక్స్ట్ పుస్తకం పేరు లేడీ చంపిన పులి నెత్తురు అన్నాడు. అదేంటండి హెవీ టైటిల్, అది ఏం రాయటం ఏంటండి అన్న. లేదు మీరు రాయండి అన్నాడు. అప్పుడు నేను మిగతా మిత్రులతో కలిసి లేడీ చంపిన పులి నెత్తురు బుక్ రాసాం. అంటే అది కవిత సంపుటి 4 కలిసి రాసాం. నలుగురు కలిసి అంటే ఒక్కొక్కరు ఎన్ని రాశారు? 10 చిన్న బుక్ అది. దాన్ని మేము కుందుర్తి ఆంజనేయ గారు చూపించాం, ముందు మాట రాయమని. ఆయన అడిగాడు, నీ కమిట్మెంట్ ఏంటని. కమిట్మెంట్ అంటే నాకేం తెలియదండి. అట్లా కాదు, అంటే కవిత్వమే నా కమిట్మెంటు, ఈ వామపక్షమా ఈ పక్షమా నాకు ఏమీ తెలియదండి, కవిత్వం లేదని తప్ప నాకు ఇంకేం తెలియదు, ఏ పక్షమో లేదన్నా. ఆ విధంగా ఏంటి వీళ్ళు విప్లవభావాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారా అని ఉద్దేశంతో. ఆ విప్లవం అంటే మాకు తెలియదు కదా, కవిత్వం తప్పితే నాకు. అంటే అప్పటికే నాకు ఇది ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, విరసం వాళ్ళు వీడు ఉన్నారు. కానీ నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. మాది ప్రపంచం, మా కవిత్వం లేదు. చంద్రశేఖర్ రాజాదారు అంటాడు, మేము కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకోవడం, కవిత్వం గురించి తప్ప వేరే మాకు ఏ ఆలోచనలు ఉండవు. మీ పోయిటరీ ఏమన్నా పాఠ్య పుస్తకాల్లో ఏమైనా పోయిందా? లేదు, రాలేదు. పైగా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కూర్చుంటా ఇంట్లో చదువుకుంటుంటే తప్ప ఏమి ఉండదు నాకు. తర్వాత ఈ మధ్యన నాకు ఒక పురస్కారం ఒకటి వచ్చింది, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే, నేను ఎప్పుడూ పుస్తకాలు వాళ్ళకి ఇవ్వడం కానీ పురస్కారాలు ఉంటాయని కానీ నాకు తెలియదు. ఒక రోజు చంద్రశేఖర్ రాజాదారు గారు వచ్చి, మీరు మీ బుక్ తీసుకోండి, మనం తెలుగు యూనివర్సిటీకి వెళ్దామని తీసుకెళ్ళి నా పుస్తకాలను అక్కడ ఇప్పించాడు తెలుగు యూనివర్సిటీలో. ఏమంటే ఈయన వయసు 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, 75-80 ఏళ్ళు ఉన్నాయి, ఈయనకి ఇంతవరకు ఏ పురస్కారం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు ఇది అని ఆయనకి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత అక్కడ వీసీ గారికి కూడా తీసుకెళ్ళి పరిచయం చేశాడు, ఇంకొక సెట్ తీసుకెళ్ళి. సరే ఆయన చదివి ఈ పురస్కారం వచ్చింది, లేకుంటే అది వచ్చేది కదా నాకు. అయితే మొట్టమొదటిసారి నాకు ఈ పురస్కారాలు అంటే ఎందుకు గౌరవం లేదంటే, సూర్యకఠారి వచ్చిన కొత్తలో ముదిగొండ వీరభద్రయ్య గారని మంచి విమర్శకుడు ఆయన,
తెలుగు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవారు. నా పుస్తకం రిలీజ్ చేసిన వాళ్ళు ఆయన ఒక ఆయన, శేషానంద శర్మ గారు రిలీజ్ చేశారు. అందరూ ఈయన ఒక పాఠకుడు. ఈయన ఓ రోజు ఫోన్ చేసి, రాజు నీకు తెలుగు యూనివర్సిటీ పురస్కారం వస్తుంది సూర్య కటార్కి, రేపు పేపర్లో చూడు అన్నారు. పేపర్లో చూస్తే లేదు. తర్వాత ఆయన పొద్దున ఫోన్ చేశారు పేపర్ చూసి. అప్పుడు వీరవారం జగన్నాథానికి నీ పుస్తకం ఇవ్వలేదా అన్నాడు. ఇచ్చాను, పుస్తకం రిలీజ్ అయిన వెంటనే వెళ్ళామండి, ఇచ్చానండి యూనివర్సిటీ కన్నా. మరి ఏంటి ఇవ్వలేదన్నాడు. ఇవ్వలేదన్నాడు ఏంటన్నారు, ఏమో తెలియదంట. కానీ అక్కడ ఏం జరిగింది, ఆయన స్నేహితుడు వైజాగ్లో ఒక ఆయన ఉన్నారు, మన వరంగల్లో పెద్ద ఆయన, నాకంటే చాలా పెద్ద ఆయన. అప్పటికే ఆయన కవితలు మా కవితలు వస్తుండేవి. ఈయనది కూడా వరంగల్. నేను ఈ టర్మ్ అయిపోతుంది నాకు, నేను వెళ్ళిపోతే ఆయనకి ఎవరు చూసేవాళ్ళు లేరు, అందుకని చెప్పి ఆయనకు పురస్కారం ఇప్పించాడు ఆయన. అంటే దీన్ని పక్కన పెట్టేసి ఆయనకి ఇప్పించుకున్నాడు. ఇటువంటి ఉన్నప్పుడు నాకు పురస్కారాలు ఎందుకు? క్వాలిటీ కవిత్వం కానీ క్వాలిటీ కానీ చూడనప్పుడు నేను పురస్కారాలు ఎందుకు అని చెప్పి నేను ఎప్పుడు ఏ పురస్కారాల గురించి వెళ్ళేవాడిని కాదు. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా కూడా నేను చూసేవాడిని కాదు. రాయడం తప్పితే ఈ పురస్కారం కూడా అట్లా వచ్చింది. అజాద లేకపోతే అది వచ్చేది కదా నాకు. ఇంకోటి సార్, ఇప్పుడు వస్తున్న పోయిటరీ కానీ సాహిత్యం కానీ చదువుతున్నారా సార్? ఫాలో చదువుతాను, రోజు చదువుతాను. పత్రికల్లో వచ్చే పోయిన చదువుతాను. వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాను. నా కవిత్వం చదివి 5-6 మంది కవులు అయ్యారు. వాళ్ళే చెప్పారు. అందులో మౌనశ్రీ మల్లిక్ అని సినిమాల పాటలు రాస్తుంటాడు. ఆయన ఎప్పుడో ఫోన్ చేశాడు నాకు, ఏమంటే సూర్య కటార్ నేను ఫుట్పాత్ మీద దొరికిన చదివాను, చాలా బాగుందండి అని అడిగి ఏమైనా అనుమానాలు ఉంటే తీరుస్తారన్నాడు. తీరుస్తాను. ఆయన తర్వాత నేను కొంతకాలానికి ఆయన వచ్చాడు నా దగ్గరికి. అప్పటికి 2 పుస్తకాలు రాశానండి, మీ సూర్య కటార్ చదివి కవి అని అన్నాడు. అట్లనే షరీఫ్ అని ఉన్నారు, సిఎస్ఏ షరీఫ్, ఆయన మంచి కవి. ఆయన ఒక రోజు మా ఇంటికి వచ్చాడు. అంటే యాక్చువల్గా ఆయన అక్కడ కర్నూలు అక్కడ ఉండేవాడు. ఆయన పెద్ద ఆఫీసరు, చాలా పెద్ద పదవిలో ఉండేవాడు ఆయన. ఒకరోజు ఇంకో ఫ్రెండ్తో కలిసి వచ్చాడు మా ఇంటికి. వచ్చి వెళ్ళిపోయే ముందు, రాజుగారు నేను మీ సూర్య కటారి చదివి కవే అని తెలుసా అన్నాడు. అట్లా ఇటువంటిది కూడా ఉంటుందని ఎంతో ఆనందపడ్డాను. ఇంపాక్ట్ మీ పుస్తకం చాలా ఇన్స్పిరేషన్. తర్వాత 4 పుస్తకాలు ఇచ్చి వెళ్ళాడు. నిజంగా చాలా అద్భుతమైన పోయిటరీ అది. సిఎస్సి షరీఫ్ రాసింది కాలధార వెంబడి, చాలా గొప్ప పుస్తకం అది. అని నేను దారిలో పోతున్నప్పుడు కూడా నాకు ఆ పోయమ్స్ గుర్తొచ్చేవి. ఆగి మళ్ళీ ఆయన ఫోన్ చేస్తాను, ఈ పోయం ఇంత బాగుంది అని. సిఎస్సి షరీఫ్. అట్లా ఇంకొక 2 ఆకుల శివరాం, ఆయన ఇప్పుడు 4-5 పుస్తకాలు రాశాడు. ఆయన కూడా ఇట్లా ఇన్స్పిరేషన్. దీనికంటే విశేషం ఏంటంటే, ఒకరోజు నాకు రాజమండ్రి నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. కవిరాజు గారు మీ కవిత ఒక చెట్టుని బతికించింది అని. ఆయన చెట్టుని బతికించి ఉంటుందా అని అనుకుంటే ఆయన ఏం చెప్పాడంటే, రాజమండ్రిలో వాళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద చెట్టు, పక్కింట్లో 20-25 సంవత్సరాల వయసున్న చెట్టుని నరికేస్తున్నారంట. నరికేస్తుంటే ఈయన వెళ్ళి, ఏమండి పుస్తకాలు చెట్టు నరకొద్దండి అని చెప్పి నా పోయం ఒకటి వినిపించండి ఆయనకి. ఒక చిగురు తునిగిపోతే ఎన్ని పక్షులు స్థానాలు కోల్పోతాయో, ఎంత అలసట నీడ కోల్పోతుందో అని ఆయన వినిపించేట. వినిపిస్తే ఇమీడియట్గా ఆయన, సరేనండి ఈవేళ నుంచి నేను చెట్లు కొట్టడం మానేస్తాను, మీ ఫ్రెండ్కి కూడా చెప్పండి అన్నాడు. అని ఆయన వెంటనే ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేస్తే ఏమండి మీ పోయం చెట్టుని బతికించింది అని. అప్పుడు నేను చెప్పాను, నా పోయం కాదు బతికించింది మీరు. ఇప్పుడు 20 ఏళ్ళ నాడు వచ్చిన పోయం మీకు గుర్తు చేసుకుని అక్కడ వినిపించడం, మీ మూలంగా చెట్టు బతికింది. ఆయన ఎవరైతే కుడుతున్నాడో ఆయన కూడా పోయం చదివి, ఇక్కడ నుంచి నేను పోయం పుస్తకాలు చెట్టు కొట్టను అని చెప్పి అన్నాడు అంటే ఆయనలో ఉండే ఔదార్యం అది. అంతే తప్ప నా గొప్పదాన్ని వేయలేదు అని చెప్తుంటాను నేను. తర్వాత వీళ్ళందరూ కూడా మీ కవిత చదివి, బుక్ చదివి కవిని అయ్యానంటే, నా కవిత చదివి కదా, ఆల్రెడీ నీలో కవి ఉన్నాడు. జస్ట్ స్విచ్ ఆన్ చేసినట్టే. స్విచ్ బోర్డులో కరెంట్ ఉంటుంది, స్విచ్ ఆన్ చేస్తే కవిత్వం లైట్ వెలుగుతుంది అంతే తప్ప, అలాగే నీలో కవి ఉన్నాడు కాబట్టి మేలుకున్నాడు తప్ప నా వల్ల ఏం కాదు అని చెప్తుంటాను నేను. ఇప్పుడు వస్తున్న రచయితలకి, కవులకి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వమంటే ఏం చెప్తారు సార్? సలహాలు, సూచనలు అక్కడికి బాగా చదవాలి. నా దగ్గర చాలామంది వస్తుంటారు. ఫస్ట్ నేను చెబుతాను, కవిత్వం బాగా చదవండి, ఆధునిక కవిత్వం చదవండి, ది సేమ్ టైం ప్రాచీన కవిత్వం చదవండి.
రచన కవిత్వం చాలా వాళ్ళు చేసిన ప్రయోగాలు ఇంతవరకు మన వాళ్ళు ఎవరు చేయలేదు వాళ్ళని చెప్తాను. అట్లనే ఈ పిల్లల్ని కూడా పత్రికల్లో పోయిమ్స్ ఏమైనా వస్తే చదివి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు చాలా బాగుంది అని ఎంకరేజ్ చేస్తుంటాను. చాలా గొప్ప విషయం అది. అంటే ఇప్పటికీ దినపత్రికలు పత్రికల్లోని వాటిని పోయిమ్స్ వస్తుంటాయి కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఎవరు తెలియకపోయినా సరే ఫోన్ చేసి చెప్తుంటాను చాలా బాగుంది అని. తెలిమబ్బుల ఛాయ వాళ్ళిద్దరూ 100 వరహాలు అంటే తెలిమబ్బుల ఛాయ అంటే నవల, ఇది 100 వాళ్ళిద్దరు 100 వరహాలు అంటే కథ. వీటి గురించి ఏం సార్ అసలు? రోజు ఆజాద్ మా కాలనీకి వచ్చిన తర్వాత రోజు కలుసుకునేవాళ్ళం. నేను ఆ మాట ఈ మాట చెప్పుకునేటప్పుడు ఒకరోజు నన్ను మీ బాల్యం గురించి చెప్పండి అన్నారు. ఎందుకంటే ఆ పత్రిక పేరు అందులో ఆయన పెద్ద పెద్ద వాళ్ళ బాల్యాన్ని పరిచయం చేసేవాడు ఆయన ప్రజా సాహిత్యలో. అయితే పొత్తిలపల్లి సుందరయ్య గారు ఇటువంటి పెద్ద వాళ్ళవి. అయితే నేను ఇట్లాగా చేస్తున్నాను, మీ బాల్యం కూడా రాస్తాను చెప్పండి అన్నాడు. ఎందుకంటే అంత పెద్దవాళ్ళతో నా బాల్యం ఏముంటుందండి, అంత పెద్ద విశేషమైన జీవితం కాదు కదా అన్న. లేదు చెప్పండి అన్నాడు. చెప్తే రాశాడు ఆయన నా బాల్యం గురించి. అంటే నవలగా రాదు, ఇది మామూలుగా నా బాల్యం గురించి రాశాడు. రాసిన తర్వాత నేను నా బాల్యం అంతా చెబుతుంటే ఆయన దగ్గరగా విన్నాడు. నేను కొంతకాలం పోయిన తర్వాత ఒకరోజు నేను ఊరు వెళ్తున్నా. ఉదయం వచ్చి రాజుగారు మీ జీవితం మీద ఒక నవల రాస్తాను అన్నాడు. అసలు రాయండి అన్న. రాత్రి అనుకున్నాం. నేను పొద్దుట నేను రైలుకి వెళ్ళే టైంకి ఒక 5 పేజీలు రాసుకొచ్చేసాడు అప్పుడే. ఎలా ఉందని. బాగుందండి అన్న. నేను మళ్ళీ 5 రోజుల్లో ఊరి నుంచి వచ్చేసరికి మొత్తం నవల వచ్చేసింది. 5 చాలా 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 గొప్పగా ఉంది. అసలు అందులో మామూలు విషయాలు ఉండవు. అసలు పొయిటరీ కంటే భిన్నమైన చాలా పొయిటరీ, ఎంత గొప్ప గాఢమైన పొయిటరీ ఉంటుంది. అందులోనూ ఎంత పొయిటరీ ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదు. ఆ నవల్లో ఒకటి ఉదాహరణకి ఒక ఆవిడ్ని లవ్ చేస్తుంది ప్రియుడిని. వాడు వచ్చి తీసుకెళ్తుంటాడు. తీసుకెళ్తున్నప్పుడు ఆ ఊరిని వదిలిపెట్టేటప్పుడు ఆ లేడీకి కంటిలోంచి నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు వచ్చింది. ఆ కన్నీరు కింద పడి ఒక ఏరైంది. ఆ ఏట్లోంచి ఒక చుక్క వచ్చి ఈమె కంటిలో చేరింది. ఇది చూసిన తర్వాత నాకు అసలు ఒళ్ళంతా జలధరించిపోయింది. ఇది అంత పొయిటిక్గా ఉంది అది. అట్లానే చాలా అద్భుతమైన నవల అది. తర్వాత దాన్ని వస్తే ఆయన ఏదో పత్రికలకు పంపిస్తే వాళ్ళు ఎవరు తీసుకోలేదు. తర్వాత ఆటాకి పంపించారు. ఆటాలో దానికి ప్రైజ్ వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది దానికి. అట్లనే వాళ్ళిద్దరూ 100 వరహాలు. మా ఇంట్లో ఒక 100 వరహాల చెట్టు ఉండేది. నేను ఎక్కడి నుంచో తెచ్చి వేస్తే అది ఎప్పటికీ పూయట్లేదు. అయితే మా పిల్లలు వాళ్ళు ఉంటారు, ఎందుకు పెద్దగా పెరిగిపోతుంది, పూయటం లేదు, ఎందుకు తీసేద్దాం అనేవారు. లేదు తీయొద్దు అనేవాడిని. కానీ ఒక రోజు నేను పైన లైబ్రరీ వేద్దామని అనుకున్నాం, పైన బిల్డింగ్ వేసి. అప్పుడు అక్కడ మెట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన మేస్త్రి వచ్చి అన్నాడు, ఏమండి ఈ చెట్టు తీసేయాల్సి ఉంటుందండి అన్నాడు. గుర్తులేవయా ట్రై చేయబోయా అన్నా. అంటే లేదండి ఎట్లా తీసేయాలన్నాడు. తీసేయాలనేసరికి నెక్స్ట్ డే వచ్చి తీసేస్తాడు. ఆ తర్వాత ఈవినింగ్ నేను వెళ్ళి ఇట్లా చూస్తాను, తన వైపు చాలా గుబురుగా ఉంది. చూసాను ఒక గుత్తి ఉంది, 100 వరహాల గుత్తి, ఒకటి. అరే కుట్టేసే టైంలో వచ్చింది ఇది, నేను ఆపేవయ్యా అన్నాను. లేదండి తీసేయాలన్నాడు. ఆ విషయాన్ని చెప్పాను నేను. అది చాలా అద్భుతమైన కథగా మలిచాడు ఆయన. అది చదవాలి. దానికి కూడా మంచి పేరు వచ్చింది, ఆంధ్రజ్యోతులు వచ్చింది. ఎంత పేరు వచ్చిందంటే దానికి ఎంత పేరు వచ్చింది. నవలకి ఎంత పేరు వచ్చిందో దీనికి ఎంత పేరు వచ్చింది. అంటే మీ లైఫ్లో జరిగినాయి వేరే రచయితలు రాసింది. ఎందుకంటే అజాద్లో విశేషం ఏంటంటే అసలు విషయాన్ని తీసుకుని అంత నీట్గా, అంత అందంగా, పొయిటిక్గా రాయడం అనేది ఆయనకి హాబీ. అంతే కదా, ఆయన చాలామంది జీవిత చరిత్ర రాశాడు. అదే విశేషం ఏంటంటే జీవిత చరిత్రలు రాస్తారు ఆత్మకథలాగా, కానీ నవల రాయడం చాలా చాలా గొప్ప. అంటే ఇంకోటి ఏంటంటే ఆ నవల్లో నన్ను పెంచిన తల్లి అత్తగారి కథ అది. ఇందులో ఆ అత్తగారి కథ, నన్ను పెంచిన తల్లి కథ, మా కథ, మొత్తం 3 తరాలు ఉంటుంది. మా అత్తగారి కథ మా పెదనాన్నగారు రాశారు. ఆంధ్ర యూనివర్సిటీలో దాన్ని ఒక బుక్గా పెట్టారు, దాన్ని నాన్ డీటెయిల్గా పెట్టారు. ఆ రోజుల్లో 27 నా ప్రాంతంలో.
ఆ తర్వాత కొనసాగింపులాగా ఈయన చేసిన పని అది. ఇప్పుడు ఆవిడ కథ, మా పెద్దమ్మ కథ, మా కథ ఎట్లా వస్తుందండి. అదే సార్. అండ్ సార్ ఇప్పుడు ఆ మధ్య మీకు ఎవరో ఉంటారు కవులు కానీ రచయితలు కానీ ఇన్స్పిరేషన్గా, అప్పుడు ఎవరు ఉన్నారు, ఇప్పుడు వస్తున్న తరంలో ఎవరు ఇన్స్పిరేషన్ అనేది? అండ్ అప్పుడంటే మీకు ఇన్స్పిరేషన్ అంటే మీరు స్వతహాగానే రాయడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు కూడా నేను అందరికీ చదువుతుంటాను నేను. అయితే నేను శేషేంద్ర శర్మ కవిత్వం నాకు ఇష్టం, చాలా ఇష్టం. అయితే శేషేంద్ర శర్మకి కూడా నా కవిత్వం చాలా ఇష్టం. ఆయన అప్పుడప్పుడు ఇంటికి పిలిచేవారు నన్ను, రాజుగారు రాగలరా ఒకసారి అని. వచ్చి వెళ్ళంగానే రాజుగారు చాలా కాలమైంది ఒక కవిత వినిపించండి అనేవారు, అంత ప్రేమగా. ఏదో వినిపించగానే వా అని పిలిచేవారు వాళ్ళ ఆవిడ్ని. ఆవ్ రాజు సాబ్ వచ్చా కవితా సునారే అనేవాడు. అంత ఇష్టం ఆయనకి. శేషేంద్ర శర్మ గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. మా ఇంటికి కూడా వచ్చేవారు వాళ్ళు. తర్వాత వాళ్ళ శ్రీశ్రీ గారిని కలిసారా సార్ మీరు? శ్రీశ్రీ గారు ఒకే ఒకసారి ఈ లేడి టెంపుల్ పుణ్యతిథి సందర్భంలో తప్ప ఎవరిని కలవలేదు. తర్వాత అప్పుడు ఏం జరిగింది సార్ మీ మధ్య సంభాషణ? అంటే ఆయన కవితకు మీరు క్వైట్ ఆపోజిట్ లో టైటిల్ అనగా నేను తీసుకెళ్ళి ఇవ్వగానే లేడి టెంపుల్ పులినెత్తులు, పులి టెంపుల్ లేడినెత్తులు, అరే బాగుంది అని గబగబా తిరిగేసాడు. చాలా బాగుంది ఏం కావాలన్నాడు. మీరు ఆశీర్వాదం కావాలండి, రేపు బుక్ ఆవిష్కరణ సభలో చదువుకుంటామన్నారు. తప్పనిసరిగా అన్నాడు. ఆయన టైం ఎక్కడ ఉంటుంది, రాయలేదు అంతే. ఒకేసారితో పరిచయం అయింది ఆయనతో. నేను చాలా ఇక కవిత్వమే, వాళ్ళకు కూడా కవిత్వం తప్ప ఏం అక్కర్లేదు. అది భోజనం చేసే టైం, అది భోజనం పక్కన పెట్టేసి ఇంక కవిత్వం ఈ బుక్ చదవడం మొదలుపెట్టాడు ఆయన. మహానుభావుడు ఆయన అసలు. మీరు కళల మీద కూడా పుస్తకం రాశారు? నాకు రోజు కళలు వస్తాయండి, రోజు కళలు వస్తాయి. ఆ కళలో ఫిలసాఫికల్ థాట్ ఎక్కువ ఉంటుంది. గుళ్ళు కనపడతాయి, గోపురాలు కనపడతాయి, మసీదులు కనపడతాయి, రకరకాలు ఇవన్నీ వస్తుంటాయి. వచ్చినప్పుడు అవన్నీ సుదర్శితులు ఉంటాయి. అదే కాకుండా అనేక రకాల కళలు వస్తుంటాయి. ఈ కళలన్నిటినీ నేను ఒక అక్షరరూపం ఇచ్చాను. దానికి కలహారం అని పేరు పెట్టి, కలహారం, కళల యొక్క సమాహారం. అది మంచి పేరు వచ్చింది దానికి. మొత్తం అన్ని కళలే. అది కాక కళల్లో చాలా పోయిటరీ కూడా వస్తుంటుంది. అవన్నీ పోయమల రూపంలో వస్తుంటాయి నాకు. అదే సార్. మీకు ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చుంటాయి సార్? ఏం రాలేదు, ఒకటే తెలుగు యూనివర్సిటీ పురస్కారం ఒకటే వచ్చింది. అది కాక నాకు 3 బిరుదులు ఇచ్చారు. తెలుగు రక్షణ సమితి వారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏదో ఉండేది ఒకటి. ఆయన ఒకసారి 9 మందికి ఏదో బిరుదులు ఇస్తూ నాకు కూడా బిరుదు ఇచ్చారు, కవితాశ్రీ అని. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అది తీసుకుంది. ఆ తర్వాత దరిద్ర సాహిత్య సమితి అని వాళ్ళు జీవిత సాఫల్య పురస్కారం అనేది ఇచ్చారు. తర్వాత శాసన సాహితీ స్రవంతి వాళ్ళు ఆచార్య తిరుమల పురస్కారాన్ని ఒకటి ఇచ్చారు. ఇవి సార్ మీ నేపథ్యం చెప్పలేదు సార్ అసలు, అంటే మీ కుటుంబ నేపథ్యం. మీ ఊరు కానీ మీరు పుట్టి పెరిగింది? అమ్మ 4వ ఏటే పోయారు. పోతే అక్కడి నుంచి నన్ను మా పెద్దమ్మ తీసుకెళ్ళి పెంచారు. పెద్దమ్మ దగ్గర పెరిగాను. ఆ పెద్దమ్మ దగ్గర పెరుగుతున్నప్పుడు చాలా అల్లారు ముద్దుగా ఉండేవారు. చాలా కాలనీ, ఆ చిన్న ఊరు, అందరికీ కూడా చాలా ప్రేమగా. ఏ ఊరు సార్ మీది? పట్టెంపాలెం. నాకు చెబుతా, పట్టెంపాలెం అని ఊర్లో పెరిగాను. తర్వాత నేను స్కూల్కి వచ్చిన తర్వాత, హైదరాబాద్ మన జిన్నూరు స్కూల్కి వచ్చిన తర్వాత మా మాస్టర్ అడిగారు, మీది ఏ ఊరు అని. నేను నాకు తెలియదు, పట్టెంపాలెం అనో పూలపాలెం అని చెబుతున్నాను నేను. కాదు అన్నారు. ఆయనే అన్నాడు, తణుకు తాలూకా వాడు అనుకున్నాను అన్నారు. కాదండి మా ఫలానా అన్న. తర్వాత నా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కాకరపల్లిలో పుట్టావు అన్నారు. కాకరపల్లి, ఈ కాకరపల్లి అనేది పండితుల గ్రామం. అది రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారికి భరణంగా ఇచ్చిన ఊరు. అది నాకు తెలియదు. మా పెద్దమ్మ అనగానే సరే ఏ జిల్లా అన్న, తణుకు తాలూకా అన్నారు. చాలా సంతోషంగా మా తెలుగు మాస్టర్ చెప్పాను నేను, ఇట్లా అంటే మాది తణుకు తాలూకా కాకరపల్లి అని. నాకు అర్థమైందిరా అన్నాడు. మీకు ఎట్లా తెలిసిందన్నా? నీ శైలిని బట్టి తెలిసిందన్నారు ఆయన. ఆ విధంగా కాకరపల్లి అది అక్కడ పెరిగింది లేదు, పుట్టడం వరకే. ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. ఒకసారి ఆ ఊర్లో అడుగు పెట్టినప్పుడు నాకు ఒళ్ళంతా ఒక వైబ్రేషన్ వచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అంత పవిత్రమైన స్థలం అది. అది వేద పండిత నిత్యం వేద ఘోషలాగా ఉండేవి. ఇక్కడే నన్నయ్య గారు గోదావరి ఒడ్డున కూర్చొని నారాయణ భట్టు ఆయన కలిసి అక్కడ భారత రచన జరిగింది అనేది. అది కాక మా పెద్దమ్మలు, మా నాన్నమ్మలు 7 మంది సిస్టర్స్, వాళ్ళందరూ కూడా కవిత్వం రాసేవారు. వాళ్ళ సిస్టర్స్ పోయిటీలోనే ఉత్తరాలు రాసుకునేవారు. అందులో ఆయన మా తెలుగు రాజు గారు, ఆయన జైపూర్ రాజస్థాన్ కవిగా ఉండేవారు. ఆయన మా నాన్నగారికి తోడలుడు. ఆయన భార్య, మా అమ్మగారు సొంత అక్క చెల్లెళ్ళు. ఆయన వాళ్ళ ఒకే అక్క చెల్లెళ్ళ పిల్లలు.
మీకు అమ్మ ప్రేమ దక్కకపోయినా పెద్దమ్మ ప్రేమ కాకుండా నా గ్రామస్తుల ప్రేమ. ఒకరోజు నన్ను టీచర్ కొట్టాడు. ఈ 7th పరిస్థితి చాలా చిన్నతనంలోనే. పద్యం చెప్పమని చెప్పాను, అయినా సరే కోపం మీద కొట్టేసాడు. కొట్టంగానే ఇంటికి నేను చెప్పలేదు కొట్టాడని. తర్వాత ఆ గ్రామస్తులు, మహిళలు, అమ్మలు వాళ్ళంతా వచ్చి మా పెద్దమ్మకి చెప్పారు, వీడు కొట్టారని వేస్తారని. ఆవిడ చాలా ఒక్కసారి బరస్ట్ అయిపోయారు. తల్లి లేని పిల్లవాడిని ఇంత గట్టిగా కొడతారా అని. సార్ మీకు 83 ఏళ్ళ వయసు ఇప్పుడు, అయినా చాలా స్మార్ట్గా ఉన్నారు అసలు. అది మరి మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? అది లవ్ మ్యారేజ్, కానీ ఆ అమ్మాయి పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకుంది. ఎందుకంటే మాకు వెనక ఏమీ లేదు. మా మేనమామలు 3, మూడవ మేనమామ కూతురేమి. సెలవుల్లో పెద్ద మేనమామ ఇంట్లో చదువుకుంటున్నాను నేను. ఈ అమ్మాయి వచ్చేది. వాళ్ళ వైపు నుంచి అరేంజ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. మీ వైపు నుంచి కూడా అదేనా? ఎవరు లేరు కదా నాకు, ఇంకెవరు లేరు. నాన్నగారు ఉన్నారు? నాన్నగారు కూడా లేరు, ఎవరు లేరు, ఇంకెవరు లేరు. ఇంకా నేను ఒక్కడినే ఉన్నాను. పెద్ద మామ ఇంట్లో చదువుకుంటున్నాను. అయితే ఒక రోజు ఎక్కడ హైదరాబాద్? లేదు, అక్కడ వేడంగిలో. అక్కడ ఈ అమ్మాయి వస్తుండేది. సెలవుల్లో వచ్చేవారు నా మేనమామ. నాకు 3 మేనమామలు అని కూడా తెలియదు, 2 అనుకునేవాడిని. ఈ వచ్చినప్పుడు అమ్మాయి బాగుంది, ముద్దుగా ఉంది అనుకునేవాడిని అంతే. కానీ పరిచయం ఎక్కువ లేదు కాబట్టి బిడియం మాట్లాడుకునేవాళ్ళం కాదు. సెకండ్ టైం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వచ్చేవారు సమ్మర్లో. వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు మామయ్య కూతురు అని. మామయ్య కూతురు అనుకున్నా. ఆ అమ్మాయి కూడా నేను మేనత్త కొడుకునని ఆ అమ్మాయికి తెలిసింది. ఇంకా చిన్న వయసే. ఇప్పుడు ఇంకా కూడా తిరిగివాళ్ళం, తోటల్లో అక్కడెక్కడ తిరిగివాళ్ళం, ఏం మాట్లాడుకునేవాళ్ళం అని తెలియదు. తర్వాత పోయిటరీ రాసుకుని అప్పుడు పోయిటరీ, అప్పుడు ఉత్తరాలు లేదు, అప్పటికి అసలు సీనే లేదు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను మా మేనమామని చూడడానికి, మా పెద్దమ్మని చూడడానికి వచ్చాను. వచ్చినప్పుడు మా పెద్దమ్మ అన్నారు, ఎవరో మీ క్లాస్మేట్ నాన్నగారంట, వాళ్ళ అమ్మాయిని ఇస్తాను వచ్చారు, 2 ఎకరాల పొలం ఇస్తాను, బాగా చూసుకుంటాను, మీ అబ్బాయి అంటే మా అమ్మాయి ఇష్టపడుతుంది అని వచ్చారు అన్నారు. అంటే లేదు మా వాడికి మా తమ్ముడు కూతురు ఉంది అని చెప్పారు అన్నారు. ఎవరో తెలియదు, తమ్ముడు కూతురు. నెక్స్ట్ నేను మా మేనమామ ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ 4 రోజులు సెలవులు వచ్చాను. మా పెద్దమ్మాయి అడిగారు, ఇట్లాగా మామయ్య ఫోన్ చేస్తున్న, ఉత్తరం రాస్తున్నాను, నాకు నాగేశ్వరుని ఇచ్చి పెళ్లి చేస్తానని, నీ అభిప్రాయం ఏంటి అన్నారు. అంటే ఏం చెప్తాను అని నిలబడి ఉన్నా. ఏంటి అడుగుతుంటే మాట్లాడు అన్నారు. ఆ పక్కనే మా మామయ్య కొడుకు, 2వ కొడుకు, ఆయనకి నేనన్నా మా ఆవిడన్నా చాలా ఇష్టం. వాడేం చెప్తాడండి, ఇష్టం అని చెప్పాడు అన్నాడు. చెప్పాడంటే సరే అని చెప్పేసి, నేను చెప్పలేదు, చెప్పేసి అయిపోయింది. అయిన తర్వాత నేను సెలవు ఇంటికి వెళ్ళే లోపల, ఇంటికి వెళ్ళిన తర్వాత 1 వారం రోజులు లెటర్ వచ్చింది నాకు, నాగేశ్వరికి నీకు పెళ్ళి ఉంది, జూన్ 26న ఉపనయనం ఉంది, జూలై 2న పెళ్ళి ఉంది, రావాలి అని. బస్ అయిపోయింది అంతే. తప్ప అంటే ఆవిడ కోరుకుంది కాబట్టి చేశారు. నా స్టేటస్కి చేరు. ఏముందమ్మా, వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేరు, ఇక్కడ మొండిగా ఉంటారు, అటువంటి వాళ్ళతో ఇబ్బంది పడతావు అని చెబితే, నాన్నగారు మీకేం పర్వాలేదు, నేను కూడా ఉద్యోగం చేసుకుంటాను, మీకు ఏ విధమైన బెంగా అక్కర్లేదు, భయం లేకుండా చేయండి అని అడిగింది. రాత్రి పోయి రాయంగానే తెల్లారంగానే ముందు నాగేశ్వరికి మా ఆవిడకి వినిపిస్తా ఇట్లా ఉందని. ఆవిడ బాగుంది అంటే సరే. ఇప్పుడు ఏమాత్రం తేడా ఉన్నా ఉంటుంది, ఓహో ఏదో తేడా ఉందేమో అనిపించింది అంతే. తప్ప ఆవిడకి కూడా రాయదు కానీ చాలా ఇష్టం. సార్ మీ పోయిటరీ మీద ఒక ఎంఫిల్ కూడా రాశారు కదా, వచ్చింది కదా, దీని గురించి చెప్పండి సార్. డాక్టర్ రవిచంద్ర అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చాలా మంచి కవి. ఆయన ఈ కవి సమ్మేళనాల్లో చదువుతుండాడు బాగా. అతను బాగా ఎంకరేజ్ చేసేవాడిని. ఒక రోజున మా ఇంటికి వచ్చి ఒక అమ్మాయితో కలిసి వచ్చాడు. కలిసి వచ్చి ఇక్కడ దండం పెట్టి, సార్ మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాం, మేము ఆశా జ్యోతి, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నాడు. సరే ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అన్నాడు, మీ పుస్తకాల్లో ఏదో పుస్తకం మీద ఈ అమ్మాయి ఎంఫిల్ చేస్తుందండి అని, మీకు నచ్చిన పేరు చెప్పండి అని. ఏం చెప్తాం, ప్రతిదీ మనకు నచ్చుతుంది కదా. నాకు కాకుండా
సూర్య కఠారి. ఎక్కువగా అదే పుస్తకం అసలు కదా. అదే ఉంటుంది. అప్పుడు రాజగోపాలాచారి గారు రాజగోపాలాచారి గారు ఏమన్నారంటే కవిరాజు అంటే ఏంటి సూర్య కఠారి కదా, దాని మీద చేయండి అన్నారు. ఆ సూర్య కఠారి మీద ఆవిడ ఎంఫిల్ చేసింది. సార్ మీ సమగ్ర కావ్యాలు అంటే మీరు రాసిన కవిత్వం మీద వ్యాఖ్యానం చేసిరని ఈ పుస్తకం వచ్చింది కదా సార్, వెన్నెల్లో సూర్యుడు కవిరాజు కావ్యాలు ఆధ్యాత్మికత. ఈ పుస్తకం నేపథ్యం ఏంటి సార్? ఈ రాజగోపాలాచారి గారు అని నా కవిత్వం చాలా ఇష్టపడే వ్యక్తులు ఆయన. చాలా వేదాంతం తెలిసిన వ్యక్తి ఆయన. నేను ఏ పోయం ఎంత క్రిటికల్ పోయం రాసినా కూడా దాన్ని విశ్లేషించగల వ్యక్తి ఆయన. కొంతకాలం పోయిన తర్వాత రోజున అడిగాడు, రాజుగారు మీ పుస్తకాల మీద నేను వ్యాఖ్యానం రాస్తానండి అన్నారు. ఆయన అంతంత పండితుడు ఆయన అంతటా ఆయన అడిగినప్పుడు దాని దేవుని తప్పనిసరిగా చేయండి అన్నాను. అప్పుడు ఈ 150 పేజీల పుస్తకం రాశాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పారు, ఏమన్నా రాజుగారు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, 3 నెలలు తపస్సు చేశాను నేను, రోజు మామూలుగా ఛాన్స్లో వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంత ఇబ్బంది పెట్టింది పుస్తకం చెప్పి ఆయన చాలా సంతోషించి చెప్పాడు. ఇది వెన్నెల సూర్యుడు. సార్ చాలా సంతోషం సార్, మా కాస్ట్ టీవీకి వచ్చి మీ జీవిత నేపథ్యం, మీ పుస్తకాల గురించి, మీ రచన గురించి, మీ సాహిత్యం గురించి చాలా వివరాలు చెప్పారు. చాలా సంతోషం సార్. నమస్కారం సార్. నాకు కూడా చాలా సంతోషం. ఇటువంటి అవకాశం ఇచ్చి నా గురించి చెప్పుకునే అవకాశం మీరు ఇవ్వడం, ఈ ఛానల్లో నన్ను పరిచయం చేయడం నాకు చాలా ధన్యవాదాలు మీకు. అమ్మ ఒడి నీలి కెరటాల మీదుగా ఋషిమండలాలు దాటుకుంటూ నా 7వ అడుగు భూమండలం మీద మోపాను. నిన్ను నేను కలం విదిపితే తుళ్ళి రాలని అక్షరమే కదా ఇది. సుగుణ కణియై జ్ఞాన నిధియై ఎంత ఎదిగిపోయింది ఎందరో అమ్మలకు అమ్మాయి క్షమారాశిన. ఆమె మృతుస్పర్శకే నేను చెట్టై పల్లవించిన గుర్తు, పువ్వై పరిమళించిన గుర్తు, పెట్టై పాట పాడిన గుర్తు, ఏరై ప్రవహించిన పరుగు తీసిన గుర్తు. అమ్మంటే అనురాగాల నెలవని, అమ్మంటే అనురాగాల నెలవని, మమతల కొలువని ఆమెను వెతుక్కుంటూ అవనీతల మీద అడుగు పెట్టాను. చెట్ల కొమ్మల మీద వారి ఆత్మీయత పంచుకున్నాను, పూల గుర్తుల మీద వారి అనురాగాన్ని కుదురుకున్నాను. అంతా నిండి ఉన్న అమ్మల కొలువులో చేరి అమరున్నయ్యాను. అమ్మంటే వసంతాన్ని మోస్తున్న వసుధ, నవజీవన సరస్వత. అమ్మను కోల్పోవడం అంటే అమృతత్వాన్ని కోల్పోవడం, మమతను కోల్పోవడము, మనిషితనాన్ని కోల్పోవడము. అన్నీ కోల్పోయిన నేను పక్షులు ఎగిరిపోయిన గూడు తెచ్చి నా తూరుకు వెల్లడి తీసుకున్నాను. అమ్మ అనురాగ తరంగాలు అహర్నిశలు నా మీద ప్రసరించాలని జీవకోటి అమ్మల చిత్రపటాలు నా మస్తిష్కపుటంలో భద్రపరుచుకున్నాను, పదే పదే చూస్తూ తరించడానికి. అంతర్నేత్రం విచ్చుకుంటే అణువణువులో అమ్మ లాలిపాట వినపడుతుంది. అమ్మ ఒడిలో తూగుతున్న అనంత విశ్వం కనపడుతుంది. అమ్మంటే అమృత వర్షిణి, ఆనందవర్ధిని. అమ్మను ప్రేమించలేనివాడు, అమ్మ కన్నీరు కుడవలేనివాడు. చెట్టును ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మడం, పిట్టను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మడం, మట్టిని ప్రేమిస్తున్నాను, మనిషిని ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మడం. కవి కాగితాలకే పరిమితమైన నీ కరుణ ఎవరికి కావాలి? అక్షరాల్లో ఇక్కిపోయిన నీ మమదానులాగానే ఎవరికి కావాలి? ఎందరి కన్యను తుడిచావో లెక్కించుకో, ఎందరు అతివలను నిజాయితీగా గౌరవించావో అమ్మ పట్టిన ఉగ్గుపాల సాక్షిగా, ఎర్రని నెత్తులు సాక్షిగా మననం చేసుకో. లాలపోసి ముస్తాబు చేస్తూ మన మీదికి ఎన్ని అందాలు ఆవాహన చేస్తుందో, అక్షరాలు దిద్దిస్తూ ఎంత విజ్ఞానాన్ని ఆకాంక్షిస్తుందో, మన నుంచి ఏమీ కోరని ఆ పిచ్చి తల్లి. ఆకలి దప్పులు మనసి ఎంటిక రెప్పలా ఆ సుఖ సంతోషాల కోసం ఎంత పరితపిస్తుందో ఆ ప్రేమమూర్తి. కాలపు ఇంద్రజాలం నన్ను అంతుని చేసింది, అవిటవాణ్ణి చేసింది. మాయాలోకంలో ఆస్తులు కోల్పోయాను, కపట వ్యూహంలో అస్త్రాలు కోల్పోయాను. ఈ కురుక్షేత్రంలో ఎప్పుడు ఏ దుర్నీతి బలైపోతానో. అమర లోకాలు చేర్చే అమ్మ అనే బీజాక్షరాలు జనసందోహంలో, పురవీధుల్లో, తండాల్లో, జలరాశుల్లో, తనుశాఖల్లో, ఆలమందల్లో వెతుక్కుంటూనే ఉన్నాను. పత్రికల ప్రధాన శీర్షికలు, ఎన్నికల కోలాహలాలు, పెరిగే ధరలు, విద్యుత్ కోతలు, స్కామ్లు, భూములు, స్టవ్ ప్రమాదాలు, దోపిడీలు, సినిమాల అశ్లీలం, తారణ ప్రేమకలాపాలు, కుంభకోణాలు, కుంభవేళాలు, స్వాముల ప్రవచనాలు, ఇలా చర్చల సంరంభంలో తీరికలేని నాగరిక సమాజంలో అమ్మ ఇప్పుడు వృత్త శరణాలయాలు బంది. పిల్లల ఆదరణ కరువై కీళ్లు సడలి కూలబడ్డ ఏకాకి. ప్రతి ముద్దలో బిడ్డల ఆకలిని గుర్తు చేసుకుంటున్న అన్నపూర్ణ. కనబడ్డ ప్రతి మనిషిలో తన చిన్నారుల ముగ్ధ రూపాలు వెతుక్కుంటున్న అన్వేషి.
ఇంత దీనస్థితిలో దిగులుగా పడి ఉన్న ఈ అమ్మను చూడ్డానిక ఇంత దూరం వచ్చింది. నన్ను కని ఏ ఋతువు తొలిచూపకుండా అనాథగా వెళ్ళిపోయిన అమ్మంటే నాకు ఇప్పుడు కోపం లేదు. నన్ను దోషిగా నిలపకుండా ఆదిలోనే తరలి వెళ్ళిపోయినందుకు ఆమెకు మోకరిస్తున్నాను. విశ్వాత్మను దర్శించాలంటే అమ్మను ప్రేమించాలి, విశ్వాత్మను దర్శించాలంటే అమ్మను సేవించాలి, అమ్మను సేవించాలంటే అవనిలోనే అవతరించాలి. కళ్ళు మూసుకుంటే కటిక నరకం, కన్ను తెలుసుకుంటే కనకలోకం. నేను నిష్క్రమిస్తున్నాను అంతు చిక్కని మాయలోకి, శ్వేతఛత్ర ఛాయలోకి.